నమస్కారం. టైమ్ టు టైమ్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి అజేయమని చంద్రబాబు నాయుడు స్పష్టం. ఎవరు ఆపలేని రాజధాని ప్రస్థానమంటూ వ్యాఖ్య. రైతుల త్యాగంతో ముందుకు సాగుతున్న నిర్మాణం ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దామని హామీ. భూభారతి చట్టంతో రైతులకు భరోసా కల్పించామని మంత్రి పొంగులేటి. ధరణి రద్దుతో భూములపై హక్కులు భద్రంగా ఉన్నాయని వ్యాఖ్య. 90 రోజుల్లో భూభారతి అమలు చేసి న్యాయం చేసిన ప్రభుత్వం. పారదర్శక విధానంతో భూమి సమస్యలకు పరిష్కారం. యూరియా ఫ్యాక్టరీ సమస్యలపై కేంద్రంపై బలరామనాయుడు ప్రశ్నలు. తరచూ ఉత్పత్తి నిలిపివేతతో రైతులకు ఇబ్బందులు. యూరియా కొరతతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని డిమాండ్. అమరావతి బిల్లుకు బీజేపీ ఎంపీ సత్యనారాయణరాజు మద్దతు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టాలని వ్యాఖ్య. విభజనలో ఏపీకి నష్టం జరిగిందని ప్రస్తావన. కేంద్ర సహకారంతో అమరావతి అభివృద్ధి వేగం. అమరావతి రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఎవరూ ఆపలేరని, ఇది అజేయమని స్పష్టం చేశారు. ఎన్నో ఆటంకాలను అధిగమించి అమరావతి ముందుకు సాగుతోందన్నారు. రాజధాని కోసం వేలాది మంది రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. వారి త్యాగం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. పవిత్రమైన మట్టి, నీటితో ప్రారంభమైన ఈ ప్రస్థానాన్ని అడ్డుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. త్వరలోనే ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా సులభం అనుకున్నారు. ఆ 3 ముక్కలాటతోనే ఏమయ్యారో మీరే చూశారు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పవిత్రమైన సందర్భంగా నాకు చాలా భావోద్వేగం ఉంది. మీకు ఒక నమ్మకం, ఇది ఒక రాజధాని అవుతుంది, మీ జీవితాల్లో మంచి కలుగుతుంది. అది కాకుండా మీరు ఇక్కడ రాజధానికి భూమి ఇచ్చిన వారు శాశ్వతంగా అవుతారనే మంచి పేరు కోసం ఒక నమ్మకంతో నాకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 1% లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. ఆ రోజు ఈరోజు నారాయణ గారు ఇక్కడే ఉన్నారు. చెప్తే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చేశారు. ఇది అమరావతి ఒక క్యాపిటల్ కాదు, ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం. ఇక్కడే అమరలింగేశ్వరుడు కొలువు, ఇంకో పక్క ప్రసిద్ధ బౌద్ధ స్తూపం, కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి. ఇంతమంది అండగా ఉంటే తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి కానీ అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర. ఆ రోజు కూడా నేను ఆలోచించాను, ఎక్కడ రాజధాని అయితే బాగుంటుందని ఆలోచించాం. నడి బొడ్డున ఒక పక్క దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్, 2 మధ్యలో 12 పార్లమెంట్లు వస్తే 2 మధ్యలో వచ్చిన పార్లమెంట్ 13వ పార్లమెంట్ ఇది. 33,000 ఎకరాల భూమి, 29 గ్రామాల రైతాంగం. ఆ రోజు ఈరోజు చూస్తున్నాను మీలో ఐకమత్యం. ఈరోజు మనం గెలిచామంటే ఆ ఐకమత్యమే కారణం. అలాంటి ఈ రైతాంగాన్ని, రైతు కూలీలను అభినందిస్తున్నా. 58 రోజుల్లో మొత్తం కలిసి 54,000 ఎకరాలు పూలు చేయగలిగాం. 2019 యామారాం, చీకటి రోజులు ప్రారంభమైనాయి. 3 రాజధానులు. ఇక్కడిని ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభమైంది. మా ఆడబిడ్డలను చూశా. చరిత్రలో వీర వనితల గురించి చదువుకున్నాం కానీ ఒక రాణి రుద్రమదేవిని, ఇలాంటి వీర వనితల గురించి చదువుకున్నాం కానీ నిజమైన అమరావతి చరిత్రలో మీ ప్రతాపాన్ని చూపించారు, మీ పట్టుదల చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎన్ని అవమానాలు పడ్డారు నేను చూశాను మిమ్మల్ని. ఆ రోజు నేను మా మిస్సెస్ వస్తే, భువనేశ్వర్ గారు వస్తే, మీ యొక్క ఆవేదన చూసి
మీరు చేసిన త్యాగం చూసి ఉన్న పళంగా నాకు కూడా చెప్పలేదు, 2 గాజులుంటే తీసి మీ ఉద్యమానికి సంఘీభావంగా ఇచ్చారు. వారొక్కరే కాదు, చాలామంది ముందుకొచ్చారు. ఎక్కడెక్కడో ఉండే ఎన్ఆర్ఐస్ ముందుకొచ్చారు. ఆ రోజు చాలా అమరావతిని రాజధానిగా కొనసాగించే బిల్లుకు బీజేపీ ఎంపీ సత్యనారాయణ రాజు రాజ్యసభలో మద్దతు తెలిపారు. 2014లో జరిగిన విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టం చవిచూసిందని పేర్కొన్నారు. అమరావతి కోసం రైతులు 1000 ఎకరాల భూములిచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని నిలబెట్టలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంతో పాటు కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం వేగం పెరుగుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు భారతదేశంలో సుమారు 15 రాష్ట్రాలతో ఏర్పడిన భారతదేశం తర్వాత 29 రాష్ట్రాలుగా ఆవిర్భవించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. ఈ రాష్ట్రం ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రం ఏర్పడేటటువంటి పరిస్థితికి ఆయా కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పడినటువంటి ఇబ్బందులు గడిచిన 70 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ వచ్చాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని నేను చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. ఆదిలో 1956లో ఈ యొక్క దేశంలో దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్నటువంటి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా సదరన్ ప్రావిన్స్ గా ఉన్నటువంటి సందర్భంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీసుకున్న విధానం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోవడం, ఆయన ప్రాణత్యాగం ఆధారంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేటటువంటి పరిస్థితి స్పష్టంగా చూసాం. అంతకు పూర్వం వండుకున్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన చేసినటువంటి అనేక రకాల కాంగ్రెస్ పార్టీలో సభ్యుడై ఉండి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి ఆయన ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆయన చేసినటువంటి విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్వరూపం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు మాకు సంబంధించిన ప్రాంతాలు కోల్పోవడం జరిగింది. ఉదాహరణగా బెరంపురం అనేది ఒరిస్సాకు కోల్పోయాం, బల్లార్ అనేది కర్ణాటక కోల్పోయాం, అదే రకంగా కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రాంతం మేము మహారాష్ట్రకు కోల్పోయినటువంటి పరిస్థితి, అనేక పరిస్థితుల్లో కోల్పోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి ఆ ఏర్పడినటువంటి పరిస్థితిలో శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలు రాజధానిగా దాన్ని గుర్తించి పంపించినటువంటి విషయం కూడా చరిత్ర మనకు చెప్తూ వచ్చింది. 56 తర్వాత జరిగినటువంటి విషయంలో మరి తెలుగు మాట్లాడేటటువంటి అన్ని ప్రాంతాలు ఒకటిగా ఉండాలనేటువంటి భాషా ప్రయుక్త ఆలోచన విధంగా తెలంగాణలో ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క అభ్యర్థన మేరకు ఆనాడు హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజాం పాలనని అంతమొందిస్తూ వారి యొక్క ఆస్తులను దఖలపరిచే కోసం ప్రత్యేకమైనటువంటి నిర్ణయంతో హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా దాన్ని ఏర్పాటు చేసేటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అయితే సమస్య విషయం అంతా కూడా పరిశీలించిన తర్వాత చాలా స్పష్టంగా మనకు తేలినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రాల యొక్క ఏర్పాటులో కేంద్రం సరైనటువంటి నిర్ణయం తీసుకునే కారణంగా ఆ రాష్ట్రాలు పడేటటువంటి అతి పెద్ద ఇబ్బందే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా చాలా స్పష్టం చేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే అనాలోచిత నిర్ణయం వల్ల 2014లో కేవలం ఒక ప్రాంతీయ బీఆర్ఎస్ అనేటువంటి ఆవేళ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణల మధ్య అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాలను రెండు కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో స్పష్టత లేనటువంటి కారణంగా కేవలం ఎన్నికలే లక్ష్యంగా 2014కు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఈ రకమైన నష్టం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం రాష్ట్రం విడివాడాలని ఒకటి, విడకూడదనేటటువంటి 2 ఆలోచనలతో ఉన్నారు తప్ప విడితే మాకేమి కావాలి అనేటటువంటి ఆలోచన కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారై ఇవాళ ఈ రకమైనటువంటి స్థితికి వచ్చిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు సార్. ఈ రోజు ప్రత్యేకంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి రాజకీయ అవగాహన మేరకు మేము ప్రత్యేకమైనటువంటి అమరావతి అనేటటువంటి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసింది. అయితే ఆర్టికల్ 3 ప్రకారం
కేంద్రం తన యొక్క విచక్షణాధికారం కింద తమిళ వెట్రికలగం అధినేత దళపతి విజయ్ రాజకీయాల్లో కీలక అడుగు వేశారు. తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. విజయ్ రాకతో తిరుచిరాపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ వేస్తున్న తొలి అడుగు కావడంతో తమిళనాట ఆసక్తి నెలకొంది. कैमरा डाउन डाउन బీఆర్ఎస్ నేత ఎల్ రమణ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలోని రైతు బంధు నిధులను కేరళ ఎన్నికల ప్రచారం కోసం మళ్లిస్తున్నారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉందన్నారు. టెస్కో ఆర్డర్లు రద్దు చేయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్వహించాలి గనక అంతవరకే నిర్వహిస్తామనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదిగా అని చెప్పని కూడా మనవి చేస్తూ, తీసుకున్నటువంటి ప్రధాన అంశాలలో వ్యవసాయ పరంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు ఈ 28 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు 6 సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే. కేవలం 3 సార్లు మాత్రమే ఇచ్చి పెంచుతానికి అనుగుణంగా రైతు బంధు పెంచకుండా 3 దఫాలు ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వేసినటువంటి రైతాంగ దూరం సరిపోతుందని చెప్పని ఇతర రాష్ట్రాల్లోకి ప్రచారంకి వెళ్తారు. తెలంగాణలో మేమేదో పొడిచినాం, ఈడ మేమేదో మంచి చేసినాం అనే విధంగా. అంటే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఇక్కడ నిధులను వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారానికి పబ్లిసిటీ ఖర్చులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న విషయం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పన్నులు అనే విషయం కూడా అర్థం చేసుకోవాలా. ఈ విధంతో పాటు నేడు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు మేము వాటితో పాటు కొన్నిటిని వివిధ రూపకాలలో అటు ప్రశ్నల రూపకంగా కానీ, స్పెషల్ మెన్షన్లో కానీ, అదేవిధంగా పిటిషన్ రూపకంగా కానీ మాకు వచ్చినటువంటి విజ్ఞాపనలను ఇవ్వాలని మేము ప్రయత్నిస్తే వాటి ఏవిటికి కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే ప్రస్తావించే అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి శాసనసభలో శాసన మండలిలో స్పష్టంగా కనబడే. ఉదాహరణ కొన్ని విషయాలు చూసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ సమస్య పట్ల
అవగాహన ఉన్నటువంటి అనుభవజ్ఞులైన వాణిదేవి గారు చెప్తారు. భద్రాచలం ప్రాంతంలో గోదావరి వరద ముప్పుపై ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నీటి మట్టం 46 మీటర్లకు చేరితే 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా భద్రాచలం వద్ద కరకట్ట నిర్మించాలని కేంద్రాన్ని కోరారు. ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వరదల సమయంలో తరచూ ఎదురయ్యే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. वहां पे गोदावरी है साहब 46 अगर मीटर अगर पानी आए तो 2 लाख आदमी मर जाते साहब, 2 लाख। उसको करकट्टा बोल के बनाने के बाद ही वह पोलावरम बनाना चाहिए साहब, नहीं तो हमारा भद्राचलम का टेम्पल पूरा भी डूब जाता साहब। भद्राचलम ऐसा टेम्पल है साहब, राम ने खुद लक्ष्मण से खुद आके जो टेम्पल बनाया तो उनको आके पैसे देके तानिशा को पैसे दिया सो टेम्पल है साहब भद्राचलम। उस वास्ते 2 लाख पब्लिक के वास्ते देखिए साहब, मेहरबानी करके 2 लाख पब्लिक मर जाएंगे साहब अगर वो करकटा अभी दुबकाला है साहब समर। हाँ बोलिए अमन जी, बोलिए। आफ्टर समर के बाद में साहब बरसात आए तो 2-3 लाख आदमी अनएक्सपेक्टेडली मर जाएंगे साहब, जरा मेहरबानी करके। क्या साहब मांग बोलो आप, तो मांग क्या है आपकी? करकट्टा साहब, करकट्टा बोले तो उसको बैग में करकट्टा बोल के तालाब है साहब, उसको बैग में करकट्टा बनाना चाहिए साहब। अगर नहीं बनाए तो ऐसा अगर रात का रात पानी आया वो गोदावरी का पानी आया तो पूरे 2 लाख आदमी मर जाते साहब। तो तेलंगाना सरकार से करकट्टा 5 करोड़ रुपए से ऑलरेडी हम एस्टिमेशन भेजे साहब, वो ऐसी पेंडिंग में है साहब, उसको बनाना चाहिए। ధరణి వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు న్యాయం చేసే దిశగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల హామీ మేరకు ఈ చట్టాన్ని అమలు చేసి రైతులకు భూములపై భద్రత కల్పించామన్నారు. చట్టానికి సంబంధించిన విధి విధానాలను 90 రోజుల్లో రూపొందించి అమలు చేశామని వివరించారు. గతంలో ధరణి వల్ల ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. భూములున్న వారికి హక్కుల భరోసా కల్పించడంతో పాటు పారదర్శక విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. భరోసా భద్రత కల్పించే విధంగా ఆ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టంలో ఒక అంశాన్ని పెట్టాం, ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో ప్రతి సర్వే నెంబర్ కి భూధార్ ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం రెవెన్యూ శాఖలో అనేక ప్రక్షాళన చేశాం. సుమారు 10,572 రెవెన్యూ గ్రామాలకి విఐఎల్ ని ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటుగా సర్వే వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేయాలి అని లైసెన్స్డ్ సర్వేలని సుమారు 5,300 మందిని 2 విడతల్లో సుమారు 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కూడా ప్రతి మండలంలో 4 నుంచి 6, 7 ఉండే విధంగా లైసెన్స్డ్ సర్వేలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. పురాతన కాలం నాటి చైన్లు, కానిస్టేబుల్ ఇంకా టేబుల్లో పద్ధతిలో కాకుండా సర్వేని కొత్త టెక్నాలజీతో రోవర్లనే కొత్త యంత్రాలతో ఈజీగా ఇంచి కూడా తేడా రాకుండా ఉండే విధంగా ఆ రోవర్లని ఇప్పటికే 411 కొన్నాం. 2వ విడతలో ఇంకా 400 కొనబోతున్నాం. రమారమి ప్రతి మండలానికి ప్రతి జిల్లాలో కూడా స్పైర్ గా ఈ రోవర్లనే యంత్రాలని అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతేకాదు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలలో 5 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాం. దాంట్లో భాగమే ఈనాడు ఈ మండలంలోని ఈ రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఏవైతే భూములు రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు భూదారు నెంబర్ ఏదైతే ఇస్తామని చెప్పామో ఈ భూదారుని ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సరిహద్దులతో కొలతలతో కూడిన మ్యాప్ను కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ పద్ధతిలో చేర్చాం. అంటే ఒక ఆసామి అమ్ముకొని ఒక రైతన్న కొనుక్కునేటప్పుడే చాలా స్పష్టంగా ఆ భూమి సరిహద్దులు ఆ పాస్బుక్ లోనో ఆ డాక్యుమెంట్ లోనో స్పష్టంగా మ్యాప్ తో సహా రిజిస్ట్రేషన్ టైంలోనే దాన్ని కొలిచి ఆ అమ్ముకున్న రైతు దగ్గర. తెలంగాణలో ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతున్న సమయంలో ఆమన్గల్ భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం సంతోషకరమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ధరణి వ్యవస్థ వల్ల వచ్చిన భూమి సమస్యలను పరిష్కరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. రైతులకు న్యాయం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. ఆమన్గల్ నుంచి
పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం సంతోషం. దీనికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, మరి వారి శాఖ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అంటే అందరికీ ఉపయోగపడేటువంటిది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సెక్రటరీ రెవెన్యూ లోకేష్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి గారికి, మిత్రులు బాలాసింగ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ పత్యనాయక్ గారికి, ఈ వార్డు మెంబర్ అయినటువంటి అనితా శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అన్ని డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి అధికారులకు, మా మండల పార్టీ ప్రెసిడెంట్స్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. గత ప్రభుత్వం దాదాపుగా 10 సంవత్సరాలు, అందులో భాగంగా ధరణిలో భూముల బాధలు ఉన్నాయి, ఆ బాధలను తగ్గిస్తాం, అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ధరణి తీసుకొచ్చి మరి ఇంకా ఎక్కువ సమస్యలు తీసుకొచ్చినటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు ముఖ్యంగా ఈ భూమి బాధలు కూడా పోయే విధంగా తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటిది. ఆ రోజు ఈ ఆమన్గల్కి వచ్చినది పైలట్ ప్రాజెక్టు కింద మన ఆమన్గల్ను రంగారెడ్డి జిల్లా నుంచి ఎన్నుకున్నందుకు గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చాలా మంది రైతులు అధికారుల చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి సందర్భం, అవన్నీ పోవడానికి ఈరోజు మన ఆమన్గల్కి వచ్చినది. దీని ద్వారా ఎంత బాగా ఇక్కడ సక్సెస్ అయితే. రామగుండంలోని యూరియా ఫ్యాక్టరీపై పోరిక బలరాం నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ తరచూ ఉత్పత్తి నిలిపివేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది 6 నుంచి 12 సార్లు సమస్యలు తలెత్తడం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. యూరియా కొరత వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపడం సరైంది కాదని స్పష్టం చేశారు. ऑफिसर पूरे यहाँ एंजॉय कर रहे साहब, हर बार उसको डिमांड 1,27,000 क्यूबिक मीटर अपने को यूरिया आना चाहिए साहब, वहाँ पे प्रोडक्ट होता साहब, उसमें वो हर साल डैमेज कर दे रहे। और हेड ऑफिस क्या कि यहाँ पे जा रहे साहब, किसानों के लिए बहुत मुश्किल हो रहा साहब। हर भारत में उसमें तेलंगाना में हमारे यूरिया इतना जरूरत है साहब, किसानों के लिए बहुत जरूरत है साहब। वो पूरा यूरिया हम सप्लाई नहीं करना पा रहे साहब गवर्नमेंट। और देखिए साहब, ये तेलंगाना में ऐसा हो रही है हमारे कांग्रेस गवर्नमेंट बोल के, नहीं तो भारत में भी पूरा ऐसा. ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. కూటమి నాయకులు మాటలకే పరిమితమవుతున్నారన్నారు. 2 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి కనిపించలేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పేరుతో చెప్పేది జరిగేది వేర్వేరుగా ఉందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సర్వే చేసినారా అంత ఎస్టిమేట్ చేసి పంపించినారు, దానికి ఎవరు ఇలా ప్రభుత్వం ఇవ్వాలి నిధులు, వాళ్ళు ఏం చేస్తారు, ఆఫీసర్లు ఏం చేస్తారు, వాళ్ళు ఏవైతే తీసుకున్నారు అక్కడ. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి మన చింతకుంట దగ్గర, బాబు దగ్గర, అవి చిన్నవైపోయినాయి. అప్పుడు జనాభా ప్రకారం ఎప్పుడో దాదాపుగా 40 ఏళ్ళ కింద పెట్టిన ఆ జనాభా ప్రకారం వాళ్ళ లెక్కల ప్రకారం ఎస్ఎస్ ట్యాంకులు కట్టినారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కదా, పెరిగిపోయింది కాబట్టి ఆ జనాభా ప్రకారం ఆ జనాభా ఎస్ఐ ఎక్కడంటే అక్కడ ఎక్సైజ్ చేయాల, అలా స్థలంగానే ఉంది. ఇది చెప్పినాను, పోయి చూసేసినారు, ఇంతవరకు చిత్తలకి ఎత్తలేదు. గజ్జల దగ్గర అంతే, అక్కడ ఒక్కటే ఇప్పుడు నీళ్లు బంద్ అయితే, నీళ్లు బంద్ అయినాయి, ఎల్ఎల్సీకి నీళ్లు బంద్ 1 నెల మాత్రమే ఉంటాయి నీళ్ళు, చిన్న ఎస్ఎస్ ట్యాంక్ అయిపోతాయి నీళ్ళు. పక్కలో కెనాల్ పక్కలో ఉంది, అది కానీ చెప్పినాను. ఆ సమితిగారు కానీ ఎస్ఎస్ ట్యాంక్ అంటే అక్కడ నీళ్ళు లేవు, ఎస్ఎస్ ట్యాంక్ కట్టాలంటే అక్కడ చెప్పినాను. ఎక్కడ అసలు వీళ్ళు ఎక్కడ పట్టించుకునేది లేదు. మన నగడం రిజర్వేర్ అయితే దానికి బిల్లు ఇస్తే నగడం రిజర్వేర్ అయిపోతారు. దానికి దాదాపు 20 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దానికి ఇంతవరకు చిత్తలే ఎదురదు. ఎక్కడ ఇచ్చింది, ఎక్కడ డెవలప్మెంట్ చేసినారు, డెవలప్మెంట్ చేసినారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు అంతే, ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటారు, వాళ్ళు అంతే కొట్టుకుంటారు. మనం చేసే కాదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు డబ్బా, మనం ఏం చేస్తాం వాళ్ళని. ఇప్పుడు ఆదాని గ్రూప్ ఎప్పుడు 2023లోనే. వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను ఇప్పుడు తమవిగా చూపించుకుంటున్నారన్నారు. సేతుబంధు పథకం కింద వచ్చిన కమలాపురం ప్రాజెక్టుకు ఇప్పుడు టెండర్ పిలిచి భూమి పూజ చేసి క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూ ప్రజలకు తప్పుదారి చూపుతున్నారన్నారు. నిజమైన క్రెడిట్ ఎవరిదో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఎందుకంటే నియోజకవర్గం అంతా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. కమలాపురం టౌన్కే, ఎందుకంటే ఆయన టౌన్కే వచ్చారు కాబట్టి టౌన్ను అభివృద్ధి మాత్రమే చూస్తే
నేషనల్ హైవే నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతోటి 99% పూర్తి అయిపోయింది. ఫారెస్ట్ క్లియరెన్సు అంత కలిపిన ఎకరా కూడా ఉండదేమో. దానివల్ల అది కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అది గొప్పగా మేమే చేసినామని చెప్పేసి గతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అది నేషనల్ హైవే నుంచి అంటే అడ్డా రోడ్డు నుంచి మొదలు పెడితే ఆ పక్కనే మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మార్కెట్ యార్డే కాదు, మార్కెట్ యార్డ్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. అదే కాదు, అక్కడి నుంచి రోడ్డు మొదలవుతుంది. అక్కడి నుంచి చివరి వరకు కూడా రోడ్డు వేయడమే కాకోకుండా వెడల్పు కూడా చేయడం జరిగింది. అది చిన్న ఊరులో శానిటేషన్ వర్కర్లు తక్కువ మంది ఉంటారు. అది బ్లాక్ అయిపోతే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేదానికి అవకాశం ఉండదు అన్న ఉద్దేశంతో ఓపెన్ డ్రైన్స్ అదే పనిగా పెట్టి ఓపెన్ డ్రైన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఒక డ్రైనేజెసే కాదు, పూర్వం నుంచి వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా కాలువలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి అజేయమని చంద్రబాబు నాయుడు స్పష్టం. ఎవరు ఆపలేని రాజధాని ప్రస్థానం అంటూ వ్యాఖ్య. రైతుల త్యాగంతో ముందుకు సాగుతున్న నిర్మాణం ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దామని హామీ. భూభారతి చట్టంతో రైతులకు భరోసా కల్పించామని మంత్రి పొంగులేటి. ధరణి రద్దుతో భూములపై హక్కులు భద్రంగా ఉన్నాయని వ్యాఖ్య. 90 రోజుల్లో భూభారతి అమలు చేసి న్యాయం చేసిన ప్రభుత్వం. పారదర్శక విధానంతో భూమి సమస్యలకు పరిష్కారం. యూరియా ఫ్యాక్టరీ సమస్యలపై కేంద్రంపై బలరామయ్య ప్రశ్నలు. తరచూ ఉత్పత్తి నిలిపివేతతో రైతులకు ఇబ్బందులు. యూరియా కొరతతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని డిమాండ్. అమరావతి బిల్లుకు బీజేపీ ఎంపీ సత్యనారాయణరాజు మద్దతు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టాలని వ్యాఖ్య. విభజనలో ఏపీకి నష్టం జరిగిందని ప్రస్తావన. కేంద్ర సహకారంతో అమరావతి అభివృద్ధి వేగం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.